హాయ్ గైస్, ఈ టాపిక్ వచ్చేసరికి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్. ఓకే, సో అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే లో లెవెల్ లాంగ్వేజ్లో ఒక లాంగ్వేజ్ అనేది అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్. ఓకే, సో ఈ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో నోన్ హ్యాస్ సింబాలిక్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ని మనం సింబాలిక్ లాంగ్వేజ్గాను మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో కంప్యూటర్ డస్ నాట్ అండర్స్టాండ్ సింబాలిక్ లాంగ్వేజ్, ఇట్ మస్ట్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే కంప్యూటర్కి తెలీదు. ఓకే, సో సింబాలిక్ లాంగ్వేజ్ అనేది, సో కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. ఓకే, సో జీరోస్ అండ్ వన్స్ ఫార్మెట్లో ఉంటేనే కంప్యూటర్ అనేది అర్థం చేసుకోగలదు. ఓకే, బట్ ఈ లాంగ్వేజ్ ఏంటంటే సింబాలిక్ లాంగ్వేజ్. ఓకే, సో ఇన్ దట్ ఇట్ కెనాట్ అండర్స్టాండ్. ఓకే, ఇట్ మస్ట్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ఓకేనా, సో జీరోస్ వన్స్లో ఇది కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట ఈ ట్రాన్స్లేటర్ అనేది. సో జీరోస్ అండ్ వన్స్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి అర్థమయ్యే విధంగా ఇది ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట ఈ సింబాలిక్ లాంగ్వేజ్ని. ఓకే, సో ఇన్ సింబాలిక్ లాంగ్వేజ్ వీ రైట్ ప్రోగ్రామ్స్ విత్ సింబల్స్. అంటే ఏంటంటే మనం ఇప్పుడు ప్రోగ్రాంలో ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. సో ఈ సింబాలిక్ లాంగ్వేజ్లో యాడ్ అని ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఇక్కడ ఎడిషన్ అనేది పెర్ఫామ్ అవుద్ది అనమాట. ఓకే, సో సబ్ట్రాక్షన్ ఇస్తే సబ్, మల్టిప్లికేషన్ ఇస్తే మళ్ళీ డివిజన్ అనమాట. ఓకే, సో ఇవనేవి సింబాలిక్ లాంగ్వేజెస్ అనమాట. ఓకే, సో మిషన్ లెవెల్ లాంగ్వేజెస్ అండ్ సింబాలిక్ లాంగ్వేజెస్ ఆర్ ద సిపియూ డిపెండెన్స్. అంటే ఏంటంటే సిపియూ డిపెండెన్స్ అని ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ అనమాట. అంటే ఏంటి, జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి అనమాట. సో సింబాలిక్ లాంగ్వేజ్ కూడా కొంచెం సిపియూ డిపెండెంట్ అనమాట. ఓకే, సో ఏ స్పెషల్ ప్రోగ్రామ్ కాల్డ్ అసెంబ్లీ ట్రాన్స్లేట్ సింబాలిక్ కోడ్ ఇంటూ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే మనం ఏదైనా కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ రాసాము అంటే, ఓకే, సో అదనేది ఏంటి, ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, సింబాలిక్ లాంగ్వేజ్ కదా. సో సింబల్స్ ఉంటాయి, సో సింబాలిక్ లాంగ్వేజ్ కాబట్టి ఇది ట్రాన్స్లేట్ అవుద్ది ఏ విధంగాను అంటే కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి, మిషన్ లెవెల్ లాంగ్వేజ్. సో ఈ ట్రాన్స్లేట్ అయ్యడానికి మనం ఏం యూస్ చేస్తాము అంటే అసెంబ్లర్స్, ట్రాన్స్లేటర్స్ యూస్ చేసి మనకి మిషన్కి అర్థమయ్యే విధంగా మనం కోడ్ అనేది రాస్తామన్నమాట. సో ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ రాయాలి అంటే లిటిల్ బిట్ కొంచెం డిఫికల్ట్ అనమాట. ఓకే, సో ఈ మనకి అర్థమయ్యే విధంగా కూడా మనం కొంచెం రాయలేము. ఓకే, సో యూజర్ కెనాట్ అండర్స్టాండ్ దిస్ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్. ఓకే, సో గాయస్ ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ గురించి మీకు తెలిసిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.